జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నాదని, నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై, దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై. ఇది తెలియక లోక ప్రేమను అది నిజముగా నేను తలిచాను. ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. సృష్టిలోనే సౌందర్యమైన అది వివాహ బంధము, కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము. సృష్టిలోని సౌందర్యమైన అది వివాహ బంధము, కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము. దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై, దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై. జీవము అనే కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి. జీవము అనే కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. చేతి కార్యము నాలోన జరిగించు, నీ
దివ్య చిత్తము నాలోన నెరవేర్చు. నీ చేతి కార్యము నాలోన జరిగించు. నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు. నీ చేతి కార్యము నాలోన జరిగించు. నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు. నీ సన్నిధానము నిత్యము కనపరచు. నీ సన్నిధానము నిత్యము కనపరచు. నీ వాగ్దానము నాలోన స్థిరపరచు. యేసయ్యా యేసయ్యా నా బలం నీవయ్యా. ఏ భయం లేదయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నా బలం నీవయ్యా. ఏ భయం లేదయ్యా, నీ కృపా చాలయ్యా. నీ చేతి కార్యము నాలోన జరిగించు. నీ దివ్య చిత్తము నాలోన నెరవేర్చు. నీ దుట్టు కర్రయు నీ దివ్య హస్తము నన్నాదరించును, నన్ను నడిపించును. నీ దుట్టు కర్రయు నీ దివ్య హస్తము నన్నాదరించును, నన్ను నడిపించును. నా మంచి కాపరి నీ కరుణ కాంతి. పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా
వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. నా దోషద్రోవులను పడద్రోయువాడవు నీవే. నా దోషద్రోవులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్యుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్యుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గన్. ప్రభువానే వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. దయమును పారద్రోలి అభయమునిచ్చితివి. దయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్నునే కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను.
ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదను
కీర్తన పాడి ప్రభుని మహిమపరచుకుందాం. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే చిటివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకే చిటివి ఎంతో గొప్ప శుభరము, నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలుచు ఏదో వాత్సల్యతమాపై, నూతనముగా దినము నిలుచు ఏదో వాత్సల్యతమాపై, ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా, ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి, జీవమునిచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా, జీవమునిచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా, సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను, సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు, మరణము గెలిచి ఓడించితివి సాతానును
నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఈ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. బిడ్డలు సురేష్ అలాగే ఉమారాణి వీరి పరిశుద్ధ వివాహం కొరకే ఆహ్వానించబడి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు నామమున ప్రేమతో స్వాగతిస్తున్నాం. పాటల ద్వారా ప్రభు మహిమ పొందారు, అందుకే ప్రభుని ఘనపరుస్తున్నాం. మనము దేవుని వాక్య ధ్యానం కలిగి ఉంటాం. వీరిద్దరూ ప్రభువుని అంగీకరించిన బిడ్డలు, దేవుని వాక్యాన్ని ఘనపరిచి గౌరవించాలనేటువంటి మరి తీర్మానం కలిగిన బిడ్డలు. కాబట్టి మనం వారిని ప్రేమించి ఎక్కువ పెట్టొద్దయ్యా, మన వారిని ప్రేమించి దేవుని ఘనపరిచి క్రమముగా మర్యాదగా ఈ వివాహ కార్యాన్ని జరిగించడానికి మీరందరూ మాతో మనమందరం దేవునితో సహకరించేవారిగా ఉండాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాం. వెనక కొన్ని కుర్చీలు లేవు, బాధ్యులు లేని వారు గమనించండి. మీ ముందు ఖాళీ కుర్చీలు ఏమైనా ఉంటే చూసి మీరే సర్దుకోండి. ఈ లైట్ కూడా ఆపేసేయండి. ఇది ఒక లైట్ ఆపండి, కళ్ళలో పడుతుంది. లేదా పక్కన పెట్టండి, పైకి పెట్టి పర్లేదు, అది చాలండి. లూకా సువార్త 1వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి, బైబిల్ లేనివారు శ్రద్ధగా ఈ మాటలు వినండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళిద్దరిని పిలవద్దు. మీరు వాళ్ళు ఎలా కూర్చుంటే అలాగ తీసుకోండి. వాక్యం అయిన తర్వాత అప్పుడు మీరు అవసరమైనంత ఫొటోస్ మీరు తీసుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాం. సహోదరులందరూ మీ తలల మీద ముసుగేసుకోవాలి. పిల్లలు అటు ఇటు తిరగనియొద్దు. మీ ముందు ఖాళీ కుర్చీలు ఉంటే కన్నా దయచేసి మీరే సర్దుకొని కూర్చోండి. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుంటాం. తదుపరి స్థానికంగా ఉన్న పాస్టర్ గారు కిరణ్ గారు వివాహాన్ని జరిపిస్తారు. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు శ్రద్ధగా ఈ మాటలు గమనించండి. లూకా సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రభు ఈ లేఖనాలు దీవించి మనతో మాట్లాడినట్లుగా ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. వారి పరిశుద్ధ నామములో మీకు వందనములు. మీరు ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని వ్రాయబడిన మాటను బట్టి స్తోత్రాలు. ప్రియమైన బిడ్డలు సురేష్ ఉమారాణి, వీరిని బట్టి వీరి ఇద్దరి ఇరుపక్షాల కుటుంబాలు తల్లిదండ్రులను బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. వారి జీవితంలో మీరు వారికి అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తోత్రములు. మీ అందరి వారి విశ్వాసాన్ని బట్టి వందనాలు. మీ అందరి వారికి ఉన్న ప్రేమను బట్టి, మీ వాక్యమెడల వారికి ఉన్న గౌరవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. ఇంతవరకు వారిని పెంచి పోషించి పెద్ద చేశారు. వారి పనులు బాధ్యతల్లో తోడై ఉన్నారు. అందుకే స్తోత్రాలు. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న ప్రకారం దయగల తండ్రి, ఈ దినం వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహములో జీవమన కృపావరంలో భార్యాభర్తలుగా జతపరిచేందుకు గాను
వారిని మీరు తీసుకొని వచ్చినందుకే స్తోత్రాలు. వచ్చిన సహ విశ్వాసులు, బంధువులు, శ్రేయభిలాషులు, సేవకులు అందరిని బట్టి స్తోత్రాలు. మీరు వారిని జతపరచండి దేవా. మీ రక్తాన్ని వారిపై ప్రోక్షించండి. సంతోషదాయకమైన క్రీస్తు కేంద్రిత కుటుంబ జీవితం వీరు జీవించున్నట్లుగా మీరే వారిని వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా సిద్ధపరచు. అనేకులు రాగలిగారు. అందరూ మీ వాక్యం వినే ఇష్టపూర్వకమైన మనస్సు దయచేయండి. మాతో మాట్లాడు దేవుడు. మీరు మీ వాక్యం అధికారముతో, శక్తితో విడుదలవటానికి సహాయం చేయండి. మీకు వేరుగా మేమేం చేయలేమని ఒప్పుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి లూకాసు సువార్త 1వ అధ్యాయం ఒక కుటుంబాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. ఇందాక కిరణ్ గారు చెప్పేటప్పుడు భూమి మీద ఎందుకు వివాహాలు జరుగుతున్నాయనేది ఎవరికి తెలియటం లేదు, ఏదో చేసుకుంటున్నారు అన్నారు. మంచి మాటే అని చెప్పారు. వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి భూమి మీద అంటే దేవుని మహిమపరచడానికి జరుగుతున్నాయి. మనం పుట్టింది దేవుని మహిమ కోసం, మనం జీవిస్తుంది దేవుని మహిమ కోసం. కుటుంబ వ్యవస్థలోనికి మనను దేవుడు తెచ్చుచున్నది కూడా ఆయన మహిమ కోసమే. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి అన్నాడు. భోజనమే దేవుని మహిమ కోసం అయితే మరి భోజనం కంటే ఘనమైనది ఏమిటి? వివాహం. అది ఎంతగా మహిమకరంగా ఉండాలో కదా. అందుకే వీరిద్దరికి నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుడు మిమ్మలను జతపరుచుతుంది ఎందుకంటే దేవుని మహిమ కోసం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని మహిమ కోసమే దేవుడు మిమ్మల్ని జతపరుస్తున్నాడు. దేవుని మహిమ కొరకు మీరు అంతవరకు బ్రతుకున్నట్లుగా ప్రభు కృప ఇవ్వాలి. ఈ భూమి మీద ఒక కుటుంబం ఎలా ఉండాలి అనేది బైబిల్లో మనం చూస్తాం. ఇది క్రైస్తవ వివాహం మనకు తెలుసు. మన కార్యకలాపాలన్నిటికీ ఆధారము వాక్యం, ప్రమాణము బైబిల్. బైబిల్కు విరుద్ధంగా, బైబిల్కు వేరుగా మనం ఏమీ చేయరాదు. చేసే సాహసం కూడా చేయొద్దు. చేస్తే శాపం ఉందని బైబిల్ చెప్తుంది. హైందవులకు భగవద్గీత ప్రమాణం, ముస్లిం సోదరులకు ఖురాన్ ప్రమాణం, క్రైస్తవులకు ప్రమాణం ఏమిటి చెప్పండి, నోళ్ళు తెరవండి. ప్రమాణం ఏంటి? బైబిల్. మరి బైబిల్ గ్రంథం చదివారా ఎప్పుడైనా? చూసారా ఎప్పుడైనా? పండగలకు పట్టుకెళ్ళేదా ఇది? అల్మరలో బీరువాలో పెట్టుకునేదా? కాదు. ఇది ఏమిటి అనంటే మన జీవితానికి ప్రమాణం. ఒక ఇంటికి ఆధారం పునాది. ఒక క్రైస్తవ కుటుంబానికి ఆధారము బైబిల్. బైబిల్ చదవండి. చదువు రాకపోతే చదివించుకోండి. చదవడము, బోధించడము చాలదు. బైబిల్ ఏం చెప్తుందో దానిని పాటించడం చాలా అవసరం. వీరిద్దరూ కూడా సురేష్, ఉమర్ అని వారిద్దరిని మేము ఎరుగుదాం. వారు బైబిల్ని పాటించాలనేటువంటి తీర్మానం కలిగిన వారు. అందుకే వాళ్ళను మనం ఘనపరచాలి, ప్రభువును మనం మహిమపరచాలి. ఒక కుటుంబం ఎలా ఉండాలనే దానికోసం లూకాసు సువార్త 1వ అధ్యాయంలో నేను 2 మాటలు చదివి వినిపించాను. అక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. ఏంటి వాళ్ళ పేర్లు? జకరియా, ఎలిజబెత్. చెప్పండి గట్టిగా, ఏమిటి? జకరియా, ఎలిజబెత్. అది ఒక కుటుంబం. వివాహాలు అయిన తర్వాత కొంతమందిని ప్రార్థన చేయమని అడిగేటప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థిస్తారంటే, దేవా వీరిని ఆశీర్వదించి అబ్రహాము, శారాల వలె, అకుల, ప్రిస్కిల్ల వలె, జకరియా, ఎలిజబెత్ల వలె చేయండి అని ప్రార్థిస్తారు. అంటే ఎందుకు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారంటే కుటుంబానికి కొన్ని విలువలు నేర్పారు వారు. కుటుంబం ఎలా బ్రతకాలో వారు జీవించి చూపించారు. అందుకే ఈరోజు వారిని మాదిరిగా ఉంచుకొని మనం ప్రార్థన చేస్తాం వివాహంలో జతపరచబడే వారి కోసం. అంతేగాని అది నేర్చుకున్న పదాలు కావు. మనందరి ఆశ ఏంటంటే సురేష్, ఉమర్ అని వివాహంలో జతపరచబడిన ఇంటుండగా మన ప్రార్థన రాబో దినాల్లో వీరు
జకరియా ఎలిజబెత్లను పోలి జీవించే కుటుంబంగా ఉండాలని మన ప్రార్థన, దేవుని ఆశ. ఏంటి వాళ్ళ కుటుంబం యొక్క గొప్పతనం? నేను 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. వాటిని మనం మన కుటుంబాలకు కూడా అన్వయించుకోవాలి. కుటుంబం అంటే ఏదో పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఇష్టం ఉంటే కలిసి ఉండడం, లేకపోతే విడిపోవడం, అది కాదు. చాలాసార్లు కుటుంబాలంటే మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా ఉండవు. వాళ్ళు ఎట్లా జీవిస్తారో మనకు అర్థం కావటం లేదు. ప్రియులరా, కుటుంబ వ్యవస్థ అనేది అత్యంత పవిత్రమైనది. కుటుంబాలు బాగా కట్టుకోండి. మన ఇల్లు బాగా కట్టుకోవాలనుకుంటాం, కానీ కుటుంబాలను సరిగా కట్టుకోం. ఇక్కడ కూర్చున్నారు చాలామంది, ఎన్ని కుటుంబాలలో సమాధానం లేదో, సంతోషము లేదో, తృప్తి లేదో మన ముఖాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. పెళ్ళి కాబట్టి మంచిగా రెడీ, మంచి బట్టలు వేసుకొని కూర్చొని నవ్వుతూ కూర్చున్నారు, కానీ మీ కుటుంబాల స్థితి ఏంటో, సాయంకాలం అయ్యేటప్పటికి మీ కుటుంబాలు వినబడే కేకలేమిటో. ప్రియులరా, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. అందుకనే కుటుంబాలు ఎలా ఉండాలో దయచేసి వినండి. ఆ ప్రకారం కట్టుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం, వీరిద్దరు అనే మాట గమనించండి. వీరిద్దరు. 7వ వచనం చివరిలో, మరియు వారిద్దరు. ఈరోజు మన దగ్గర కూర్చున్నాడు. ఎవరు వీళ్ళు? ఇంతవరకు ఒక్కరే. మరి కాసేపట్లో వివాహమైన తర్వాత ఏమని పిలువబడతారు? వీరిద్దరు. వీరిద్దరు అనే అనుభవంలోనికి తెచ్చేది ఎవరంటే దేవుడు. 68వ కీర్తన 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. మనం అనుకుంటే కలిసిపోవడం కాదు. వీరిద్దరు అనేది ఒక కుటుంబాన్ని చూపిస్తుంది. కుటుంబాన్ని ఏర్పాటు చేయాల్సింది దేవుడే. చాలాసార్లు చాలామంది వివాహం కాకుండానే కలిసి ఉంటారు చాలామంది. అది సంఘ విద్రోహ శక్తి అని చెప్పాలి, చట్ట విరుద్ధం. అది చేయరాదు, పాపం అది. భార్యాభర్తలు లేదా ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి ఉండాలంటే వారిని కలిపేది ఏమిటి? వివాహం. వివాహం అంత పవిత్రమైనది. పాట పాడితే చాలదు, వివాహం అన్నది పవిత్రమైనది. బాగా పాడతారు పాటలు, కానీ దాని వెనక అర్థమేంటో మనం గమనించాలి. వీరిద్దరు అనేది ఒక కుటుంబాన్ని చూపిస్తుంది. ప్రభువు స్తోత్రం. వీరిద్దరు ఎంతో కాలం ప్రార్థన చేశారు, వాళ్ళ కోసం సేవకులు ప్రార్థన చేశారు. ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి కొన్ని క్షణాల్లో వాళ్ళు ఏమైపోతారు? ఒక కుటుంబం అయిపోతారు. ఎప్పుడెప్పుడు అవ్వాలని వాళ్ళకు కూడా ఉన్నట్టుంది. ఉందా లేదా? చెప్పరేంటి? ఉంది వాళ్ళకు కూడా. ఎంత త్వరగా అయిపోతే, ఇంతకాలం ఎంతో వేచి చూసాము, కనిపెట్టాము, ఏడ్చాము, ప్రార్థన చేసాము, మరి కొన్ని క్షణాలు అంతా మనమెంతా వెళ్ళిపోతాం. వాళ్ళంతా కుటుంబ బాంధవ్యంలోనికి వచ్చేస్తారు. ఎంత సంతోషమో, వాళ్ళ సంతోషమే మన సంతోషం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలోనికి దేవుడు ప్రవేశపెట్టబడుతూ ఉంటుండగా వారిని కుటుంబం ఎలాగో బ్రతకాలి అనేది జకరియా ఎలిజబెత్లను ఆధారం చేసుకొని మీతో పంచుకుంటున్నా. మొదటి మాట చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చివరి భాగం, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. జకరియా ఎలిజబెత్ అనే కుటుంబం ఎలాంటి కుటుంబం అంట? నీతిమంతమైన కుటుంబము. కాబట్టి రైచస్ ఫ్యామిలీ, నీతియుక్తమైన కుటుంబం. ఎంత అద్భుతమైన మాట ఇది. ఒక కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, ఒక కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందాలి అంటే ఆ కుటుంబం ఏమై ఉండాలి? నీతిమంతులుగా తీర్చబడిన కుటుంబమై ఉండాలి. కుటుంబం అంటే ఇక్కడ ఎవరున్నారు? జకరియా ఎలిజబెత్ భార్యాభర్తలు. కాబట్టి కుటుంబాన్ని గురించి మనం చూసే మొదటి మాట నీతియుక్తమైన కుటుంబం. వారు నీతిగా తీర్చబడ్డారు. ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, అమ్మాయ్యా, మరి నీ కుటుంబంలో ఈ అనుభవం ఉందా? మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా? అసలు ఎందుకండి నీతిమంతులుగా తీర్చబడాలి? నీతి అంటే ఏమిటి? నీతి ఎలాగ వస్తుంది అనేది నేను మీకు చెప్పాలని కోరుతున్నా. మనమందరం ఆశీర్వదించబడాలని కోరుతాం, అవునా కాదా?
చేతులు ఎత్తండి. దేవుడు నన్ను ఆశీర్వదించాలని చెప్పేవాళ్ళంతా బాగా మంచి ఆశ ఉంది అందరికీ. రైట్. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు? అందరినీనా? కాదు. నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం. ఒక కుటుంబం ఎందుకు నీతిగా తీర్చబడాలంటే అప్పుడే కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. నీతిగా ఎందుకు తీర్చబడాలంటే ఈ లోకము దాని ఆశలు అతి త్వరలో గతించిపోతాయి. మనం కూడా గతించిపోతాం. ఈ భూమి దాని కృత్యములన్నీ కాలిపోబోతున్నాయి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయం కాబోతున్నాయి. ఒక రాజ్యం రాబోతుంది, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యములో ఏముంది? నీతి నివసించే రాజ్యము. నీతి ఎందుకు అనే దానికి 2 మాటలు నేను చెప్పాను. దేవుడిని ఆశీర్వదించాలంటే నీకు నీతి అవసరం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు పరలోకం చేరాలంటే నీకేం కావాలి? నీతి కావాలి. మరి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు నీతిగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడాలి. వీళ్ళిద్దరిని గురించి మేము చెప్తున్నాం వాక్య ఆధారంతో. వీరు ఈ రోజున వివాహ వ్యవస్థలో కుటుంబంగా జతపరచబడిన ఇంటుండగా దానికి ముందే వీరిద్దరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు అని చెప్తున్నాం. ఎలాగో తీర్చబడతాడు ఒక వ్యక్తి నీతిమంతుడుగా? ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు? క్రియల ద్వారా కాదు. మానవుని నీతి క్రియలన్నీ మురికి పేలికలు ఉన్నాయి. మానవుని నీతిగా తీర్చడానికి దేవదేవుడే పూనుకున్నాడు. నీతిమంతుడు ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా నీతి అనేది కేవలం 2 ద్వారానే సాధ్యం. ఆ 2కి వెలబట మానవునికి నీతి లేనే లేదు. ఏమిటా 2? రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో ఈ మాట వ్రాయబడింది. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి. ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడేది ఎలాగో తెలుసా అండి? యేసు రక్తము ద్వారానే. అందుకే యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. మన కొరకు లోకానికి వచ్చి సిలువలో తన రక్తమంతా ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడిన నిబంధన రక్తం అన్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను నీతిగా తీర్చడానికి యేసు ప్రభువారు తన పవిత్ర రక్తాన్ని కార్చాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ రక్తములో పాప క్షమాపణ ఉంది. ఆ రక్తములో పవిత్రత ఉంది. ఆ రక్తములో విమోచన ఉంది. ఆ రక్తములో నీతి ఉంది. రక్తములో నీతి ఉంది. అది నీకు రావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవా, పాపినైన నన్ను కరుణించు అనే చిన్న ప్రార్థన చేయాలి. ఆ రక్త ప్రోక్షణ క్రిందకు నీవు రావాలి. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఒకానొక దినాన్న దేవుడు వారితో మాట్లాడాడు. ఈరోజు మీకు ఎలా వాక్యం చెప్తున్నామో వాళ్ళు ఒకరోజు వాక్యం విన్నారు. వాళ్ళకు అర్థమైంది మేము నీతిమంతులుగా తీర్చబడాల్సిన అవసరం ఉందని తెలుసుకొని వెంటనే ఎక్కడికి వచ్చారు? వాళ్ళు యేసు ప్రభు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చారు. యేసు రక్తం వారిని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చింది మమ్ములను, మనలో అనేక మందిని. మరి ఇట్టి అనుభవం నీకుందా? ఎన్నడైనా నీ జీవితంలో యేసు ప్రభువా నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచని ప్రార్థన చేసేవా సోదరుడా, సోదరి, యవన బిడ్డ? ఆ అనుభవం లేకపోతే చాలా విచారం. నువ్వు నీతిమంతుడు కాలేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోక ప్రవేశం నీకు లేదు. అందుకే మధ్యాహ్నమైనా దయచేసి వీరి వివాహ సందర్భంగా నీవెందుకు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడకూడదు? ఇది గొప్ప అవకాశం ప్రభు నీకు ఇస్తున్నాడు. చిన్న ప్రార్థన చాలు. దేవా, నేను ఎవరిని? పాపిని, నన్ను కరుణించు, నీ రక్తముతో నన్ను కడుగు. రక్తము వలన నీతి. 2 మాటలని చెప్పాను కదా. రెండవది ఏమిటి మరి? రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనములో ఈ మాట రాయబడింది.
ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై తిరిగి లేపబడెను. ఆయన పునరుత్థానం వలన నీతి. యేసు ప్రభువారు మన కొరకు లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి సమాధిలో లేడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు. దేవుడు అన్నప్పుడు మృత్యుంజయుడై ఉండాల. 1000 సంవత్సరాల చరిత్రను పరిశోధిస్తే మరణాన్ని జయించి తిరిగి లేచింది ఒకే ఒక ఆయన పేరేమిటి? యేసు క్రీస్తు ప్రభు. ఆ పునరుత్థానములో నీ విశ్వాసం ఉంచితే నీకు నీతి. ఈ 2 మాటలు దయచేసి గమనించండి. రక్తములో కడగబడుట, యేసు ప్రభు పునరుత్థానములో విశ్వాసం ఉంచుట వలన ఒక వ్యక్తి ఎలా తీర్చబడతాడు? నీతిమంతుడు, నీతిమంతురాలు. జకరియా ఎలిజబెత్ అనే వారిద్దరూ నీతిమంతులు. నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతులు నీతి నివసించే పరలోక రాజ్యంలో ఉంటారు. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. వీరిద్దరూ నీతిమంతులు. మరి నీ సంగతి ఏమిటి? నీవు నీతిమంతుడు అయి ఉండవచ్చు, నీ భార్య సంగతి ఏమిటి? నీవు నీతిమంతురాలు అయి ఉండవచ్చు, నీ భర్త సంగతి ఏమిటి? కాబట్టి ఈ వివాహ సందర్భంగా ఒక కుటుంబం ఎలా ఉండాలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏ కుటుంబం అంటే ఇది? నీతియుక్తమైన కుటుంబం. ఎవరిది? జకరియా ఎలిజబెత్లది. ఈరోజు మన ముందు కూర్చున్న సురేష్ ఉమారాణి వారి కుటుంబము కూడా ఏ కుటుంబం అని చెప్తున్నాం మనం? నీతియుక్తమైన కుటుంబం. ఎందుకని? వారు రక్తములో కడగబడ్డారు, పునరుత్థానములో విశ్వాసం ఉంచారు. వీరు నీతిమంతులు. దేవుడు వీరి కుటుంబాన్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మరి ఈ వివాహానికి వచ్చిన నీవు ఈ వర్తమానం వింటుండగా నీవెందుకు ఇంకా నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడలేదో ఆలోచించు. ఒకవేళ నీతిగా తీర్చబడకపోతే ఒకరోజు వస్తుంది, పాపములోనే మరణిస్తే పాపములో జీతం ఏంటి? నిత్య మరణం, అగ్నిగంధకాలతో మండుగుండం. నీతిగా తీర్చబడని వారందరికీ నరకము, పాతాళం వేచి ఉంది. ఎందుకు వెళ్తావు అక్కడికి? ఈరోజు యేసు ప్రభుల విశ్వాసం ఉంచబడాలా? నీతిమంతుడు అని ఎవరు ప్రకటిస్తారు? పాస్టర్ గారు కాదు, బిషప్ గారు కాదు, ఇంకొక ఆయన కాదు. నిన్ను నన్ను నీతిగా ప్రకటించేవాడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఎప్పుడు ప్రకటిస్తాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన చేస్తే. ఇదండి కుటుంబం అంటే. నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదం. 2వ మాటకు వస్తున్న జకరియా ఎలిజబెత్ల కుటుంబం యొక్క గొప్పతనం ఏమిటి? లూకాసు సువార్త 1వ అధ్యాయానికి రండి దయచేసి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. జకరియా ఎలిజబెత్ల కుటుంబాన్ని గురించి రెండవదిగా మీకు చెప్పగోరే మాట ఏంటంటే విధేయత కలిగిన కుటుంబం. ఏంటి వాళ్ళ విధేయత? దేనికి అంటే ఆజ్ఞలకు, న్యాయ విధులకు. అంటే వాళ్ళు వాక్యాన్ని బాగా ఎరిగిన కుటుంబం. ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారంటే ఆయన ఆజ్ఞలను, న్యాయ విధులను వాళ్ళు బాగా తెలుసుకుంటున్నారు. ఆయన ఆజ్ఞలను గాయకొనే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ఏమిటి ఆయన ఆజ్ఞలు? ఆయన ఆజ్ఞలు ఏమిటి? బైబిల్లో మనం చదివితే వివాహ వ్యవస్థ దగ్గరికే మనం వస్తే భర్తలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఈ ఆజ్ఞలను ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తే వాటిని పాటించటం లేదు. భర్తలు భార్యలను ప్రేమించటం లేదు, భార్యలు భర్తలకు లోబడటం లేదు. అందుకే ఎన్నో కుటుంబాలలో దుఃఖము, కష్టము, బాధలు ఉంటున్నాయి. ప్రియులరా, మన కుటుంబము సాఫీగా, సవ్యంగా, సంతోషదాయకంగా మనం గడుపుకోవడానికి ఆధారం వాక్యము, ఆయన ఆజ్ఞలు. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తాడో వాటికి మనం విధేయత చూపే మనసు మనకు ఉండాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవేమీ కావు. ఆయన ఆజ్ఞలకు మనం విధేయత చూపాలి. ఆయన న్యాయ విధులకు మనం లోబడాలి.
ఇక్కడ ఒక మాట గమనించండి, దేవుని ఆజ్ఞలు మనుష్యుని కట్టడలు ఉన్నాయి. వింటున్నారా? దేవుని ఆజ్ఞలు మనుషుని కట్టడలు. ఈ రెండిట్లో ప్రాముఖ్యమైనది ఏమిటి చెప్పరేంటి? ప్రాముఖ్యమైనది ఏమిటి? దేవుని ఆజ్ఞలు. అంటే మనుషుడి కట్టడలు అవి వాక్యానికి అనుకూలంగా ఉన్నంత కాలం మనం లోబడతాం, ఖచ్చితంగా లోబడాలి. అయితే మనుషుని యొక్క కట్టడలు వాక్యాన్ని మీరేటట్లుగా ఉంటే గాన ఆయన ఆజ్ఞలకే మనము విధేయత చూపాలి. ఈ మాట అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు కానా అనే ఊర్లో వివాహానికి హాజరైనాడు. నీళ్లు ద్రాక్షరసంగా మారిన సందర్భంలో యేసు తల్లి అయిన మరియ చెప్పింది ఒక మాట, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆవిడ ద్రాక్షరసం అయిపోయింది, నేను చెప్తున్నా కదా పోయి కొనుక్కురండి అని నేను చెప్పలే. అక్కడైతే మనం ఏం చేస్తాం, మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, ఆ పని చేయండి ఈ పని చేయండి. మనుషుని ఆజ్ఞలు కాదు ముఖ్యం. నీళ్లు ద్రాక్షరసంగా మారాలంటే ఎవరు ఆజ్ఞాపించాలా? ఆయన మనతో ఏం చెప్తాడో అది చేయాలి. ఏ కుటుంబం దేవుని మాటకు అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయండి. వీళ్ళిద్దరికి అదే జ్ఞాపకం చేస్తున్నా. రాబో దినాల్లో మీరిద్దరూ కలిసి మీ కుటుంబం ఆశీర్వదించబడేందుకు గాను ఆయన మాట వినండి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాటలు ఎక్కడ వినగలమంటే దేవుని వాక్యములో మనం వినగలం. అందుకే అనుదిన మోకాళ్ళపై బైబిల్ చదవండి. ఇందాకే నేను చెప్పాను, బైబిల్ చదివితే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు అర్థమవుతుంది. బైబిల్ చదవకపోతే మనుషుడు పెట్టిన కట్టడలే నిజమని అనుకుంటాం. ఎంతకాలం ఈ గురుడితనములో మనం ఉంటాం. బైబిల్ చదవండి, దేవుడు మాట్లాడతాడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదు. తద్వారా దేవుని మాట వింటే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. రెండవదిగా జకర్యా ఎలిజబెతులు ఆయన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకున్నారు. సురేష్ ఉమర్ అని మీకు జ్ఞాపకం చేసే రెండవ మాట ఏంటంటే, మీరు నీతిగా తీర్చబడ్డారు, మంచిదే. మీ జీవితంలో ఎంత క్రైము చెల్లించాల్సి వచ్చినా వాక్యానికి విధేయత చూపండి, వాక్యానికి లోబడండి. ఆయన ఆజ్ఞలు న్యాయ విధులే మన కుటుంబాలను పరిపాలించాలి. వాక్యానికి న్యాయ విధికి విరుద్ధమైనది ఏది కూడా మన జీవితాల్లో ఎన్నడూ చేయరాదు. అలాగూ చేస్తే మన జీవితాల్లో ఎంతో నష్టం ఉంది. జకర్యా ఎలిజబెతులు ఎంత అద్భుతమైన కుటుంబం అండి. ఆయన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడిచినటువంటి కుటుంబం. కుటుంబ విషయానికి వస్తే ఆజ్ఞలు ఏంటో చెప్పాను. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. కొంతమంది అంటారు, ఏం చూసి ప్రేమించమంటారయ్యా అని అంటారు. దేవుడు ఏం చూసి నిన్ను ప్రేమించాడు? మనలో ఏ గొప్పతనం అన్న చూశాడా? చూడలే. ప్రేమ ఏం చేస్తుందంటే పంచుకుంటుంది. నువ్వు నీ భార్యను ప్రేమిస్తే నీ భార్య కష్ట సుఖాల్లో పాలు పుచ్చుకుంటావు, నీ భార్యను అర్థం చేసుకుంటావు. నీ భార్యను నువ్వు ప్రేమించేవాడవైతే నీ భార్య పొరపాట్లు ఏవైనా తప్పిదాలు జరిగితే క్షమించగలుగుతావు. అలాగే భార్యలు లోబడాలి. దేవుడు శిరస్సుగా భర్తను కుటుంబానికి నియమించినప్పుడు లోబడాలి. ఈ రెండు ఎప్పుడు కూడా బైపాస్ చేయకూడదు. బైపాస్ అంటే వాటిని దాటిపోకూడదు. చూడండి, చాలా చోట్ల ఏం వేశారు, ఇప్పుడు బైపాస్ రోడ్లు వేశారు. ఊర్లోకి పోయే పనే లేనే లేదు. అయితే కుటుంబ వ్యవస్థకు అలాగేం లేదు. కుటుంబ వ్యవస్థలో దేవుడు నిర్దేశించిన నియమాలు పాటించాల్సిందే. అందుకే కుటుంబానికి వచ్చేటప్పటికి ఆయన ఆజ్ఞలు ఏంటంటే 3-4 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకరినొకరు ప్రేమించుకోండి. భర్త ప్రేమించాలి, భార్య కూడా ప్రేమించాలి. ఒకరికొకరు లోబడండి. భార్య లోబడాలా, భర్త కూడా లోబడాలి. ఎవరికి చెప్పండి? కొన్నిసార్లు భార్య మాట ఎవరన్నా వింటే ఏమి నువ్వు మగోడు కదా అంటారు. అంటే ఏం చెప్తున్నారు మీరు? ఏం నేర్పుతున్నారు సమాజానికి? ఆయన భార్య పలానా సలహా చెప్తుంది, దానికి లోబడతాడు. అంతలో అది తప్పేం కాదు. అది కుటుంబం కట్టబడడానికి ఆధారం, రహస్యం. అది చాలా కుటుంబాలు అర్థం చేసుకోవటంలే. నన్ను ప్రేమించట్లేదని భార్య అంటుంది, నాకు లోబడటం లేదని భర్త అంటున్నాడు. నువ్వు అలా అనుకున్నంతకాలం కుటుంబాలు అలాగే ఉంటాయి.
అందుకే నేను ఈ మాట చెప్తాను, నువ్వెంత ప్రేమిస్తావో నీ భార్య నీకంత లోబడుతుంది. నువ్వెంత లోబడతావో నీ భర్త నిన్నంతగా ప్రేమిస్తాడు. ఎన్నడూ నీ భార్య మీద భర్త మీద ఇంకొకరికి ఫిర్యాదు చేయొద్దు. ఏమని? నన్ను ప్రేమించటం లేదని, నాకు లోబడటం లేదని చెప్తున్నావంటే లోపమంతా ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. అందుకనే సోదరుడా, నీ భార్యను ప్రేమించు. నీవెలాగో ప్రేమించబడాలనుకుంటావో అదే ప్రేమతో ఆమెను ప్రేమించు. నీ భార్య నీకు ఎలా లోబడాలనుకుంటావో నీవు కూడా ఆమెకు లోబడు. తద్వారా కుటుంబాలు దివ్యంగా ఆశీర్వదించబడతాయి. కుటుంబాలకు ఇచ్చే మరొక ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రేమ కలిగే సత్యము చెప్పుచు ఒకరినొకరు క్షమించుకోండి అన్నాడు. క్షమాపణ అనేది అవసరం. పొరపాట్లు అనేవి సహజమే. చెప్పండి, మా కుటుంబాలు ఏ పొరపాటు లేవని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉంటే కనుక మీకు పాస్టర్ గారి చేత ఒక మెడల్ వేపిస్తాం. ఒక మెడల్ తీసుకుని వచ్చి మెడలో వేయిస్తాం. ఉన్నారు ఎవరైనా అలాంటి వాళ్ళు? ఎవరైనా మా కుటుంబాల్లో ఏ పొరపాట్లు ఇంతవరకు జరగలేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు. ఒక ఆయన అన్నాడు, ఇలాగే ప్రకటన చేస్తే చేయి పైకి ఎత్తాడంట. ఏమని? మా ఇంటిలో ఏ పొరపాటు ఇంతవరకు జరగలేదు. స్టన్ అయిపోయారు అంతా. ఏంటయ్యా మీ ఇంట్లో ఇంతవరకు ఏ పొరపాటు జరగలేదా? నేను అందరికీ పరిచయం చేయాలని చెప్పి స్టేజ్ మీదకి పిలిచారు. పిలిచి మైక్ ఇస్తే, వివాహం ఎంతకాలం అయిందండి మీకంటే? 25 సంవత్సరాలు అయింది అన్నాడట. మరి 25 ఏండ్లుగా మీ ఇద్దరి మధ్య ఏ పొరపాటు జరగలేదంటే ఏ పొరపాటు ఇంతవరకు జరగలేదు అన్నాడంట. ఎలా సాధ్యమైందేనంటే అప్పుడు రహస్యం చెప్పాడు. పెళ్ళైన రోజు నుంచి ఈనాటి వరకు 25 సంవత్సరాల కాలంలో నా పడక గది నాదే, నా వంటగది నాదే, ఆమె పడక గది ఆమెదే, ఆమె వంటగది ఆమెదే. అదే వివాహం అంటే. 25 సంవత్సరాలు కాదు కదా, 100 సంవత్సరాలు ఉన్నా కదా వాళ్ళిద్దరికి ఏం రావు? గొడవలు వస్తాయా? రావు. ఆయన ఇల్లు ఆయనదే, ఆయన వంట ఆయనదే, ఈమె ఇల్లు ఈమెదే, ఈమె వంట ఏమిది. పేరుకు మాత్రం ఏమైంది? వాళ్ళకి పెళ్ళయింది. అదా చాలా కుటుంబాలు అలాగే ఉంటాయి. ఒక ఇంటిలోని 2 పొయ్యిలు పెడతారు చాలామంది, తెలుసా? ఉన్నారా మీ ఊర్లో ఎవరైనా? వాళ్ళిద్దరు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఏందో బయటకు మాత్రం సమాజంలో గొప్ప పేరు, గొప్ప కుటుంబం అనే పేరు కావాలి. కానీ ఇద్దరు కలిసి కూర్చోరు, కలిసి మాట్లాడుకోరు. కుటుంబం అంటే కలిసి కూర్చోవాలి, కలిసి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నారు, కాసేపు అయిన తర్వాత ఎప్పుడెప్పుడు మాట్లాడుకోవాలని ఉంటారు లేదా? మళ్ళీ అటు ఎలనిచ్చి ఇక వాళ్ళు మాట్లాడుకోవాలి, కలిసి కూర్చోవాలి, కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా పొరపాట్లు జరిగితే సహజమే, క్షమించుకోగలగాలి. ఏ కుటుంబంలో క్షమాపణ ఉంటుందో ఆ కుటుంబం నిలవబడుతుంది. చీటికి మాటికి అలుగుతారు చాలామంది. అమ్మ నాన్నకు ఫోన్ చేస్తారు, మా ఊరు వెళ్ళిపోతాన్ని భయపెడతారు. ఇదా కుటుంబం అంటే? సహజమే తప్పిదాలు. ఏం చేసుకోగలగాలి? క్షమించుకోగలగాలి. ఏ కుటుంబం భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకుంటారో ఆ కుటుంబం నిలవబడుతుంది. 3వ మాటకు వస్తున్న జకరియా ఎలిజబెత్ల గురించి నేను చెప్పగోరే 3వ అద్భుతమైన మాట చూడండి. చాలా అవసరం. ఈ రోజున లోకంలో వీటికి వ్యతిరేకమైన 2 చూస్తాం. లోక మర్యాద ఉంది, అక్రమము ఉంది. చెప్పండి, ఏముంది? అక్రమం ఉంది. ఎన్నో కుటుంబాల్లో అక్రమాలు, అక్రమ సంబంధాలు కుటుంబాలను పాడు చేస్తున్నాయి. జకరియా ఎలిజబెత్లు ఎందుకు అంత మాదిరికరమైన కుటుంబమైనారంటే క్రమము చొప్పున నడుచుకున్నారు. దేవుని క్రమానికి ప్రాముఖ్యత ఇవ్వండి. దేవుని మర్యాద ఏంటో తెలుసుకోండి. లోక మర్యాదను అనుసరించి ప్రవర్తించొద్దు. ఏమిటి క్రమం? మీ ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వెళ్ళడం, ఇద్దరు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, ఇద్దరు కలిసి ప్రభు కొరకు సాగిపోవడం. మీ బంధము క్రమబద్ధంగా ఉండాలి, దేవుని మర్యాదను అనుసరించేదిగా ఉండాలి. జకరియా ఎలిజబెత్లో ప్రార్థన మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనును. వాళ్ళిద్దరు ఎవరని చెప్పాలా?
ప్రార్థనా పరులు. వీరిద్దరైన మాట చదివాం కదా, వారిద్దరు మొదటిగా ఎవరు? నీతిమంతులు. వారిద్దరూ రెండవదిగా ఆయన ఆజ్ఞలకు న్యాయ విధులకు విధేయత చూపిన వారు. మూడవది వారిద్దరు ఎవరు? దైవక్రమం దైవ మర్యాదకు ప్రాధాన్యత ఇచ్చిన వారు. నాలుగవదిగా వారిద్దరు ఎవరంటే ప్రార్థనా పరులు. వాళ్ళ ప్రార్థన ఏం చేసిందంటే వారికి ఒక కుమారుణ్ణి ఇచ్చింది. కుటుంబ వ్యవస్థ అందరూ చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తర్వాత స్థానికంగా ఉన్న పాస్టర్ గారు వివాహ కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అమ్మాయ, కుటుంబం అంటే ఏంటో విన్నాం. మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోండి. సంతోషంగా సమాధానకరంగా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించుచున్న కుటుంబాలుగా ఉన్నారా? ఈ లోకాన్ని విడిస్తే పరలోక రాజ్యములో ఉంటామనే నిరీక్షణ మీకుందా? అలా ఉండాలంటే మీరు నీతిగా తీర్చబడాలి. ఇటు అనుభవం మీకు లేకపోతే జకర్యా ఎలిజబెతులు నీతిమంతులు, సురేష్ సుమారాణి వారు వ్యక్తిగతంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీవు కూడా నీతిగా తీర్చబడే అవకాశమే ఉదయకాలం ఉంది. యేసు ప్రభు రక్తములో కడగబడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేయండి. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగు. నీవు తిరిగి లేచేవో నేను నమ్ముతున్నా. నన్ను ఆశీర్వదించు. పరలోక రాజ్య వారసునిగా చేయి. ఈ చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆయన ఆజ్ఞలు న్యాయ విధులేంటో తెలుసుకోండి. బైబిల్ చదవండి, చదివించుకోండి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుదాం. దేవుని క్రమానికి, దేవుని మర్యాదకు ప్రాధాన్యత ఇద్దాం. ప్రార్థనా పరులుగా ఉందాం. ప్రభును సేవిద్దాం. అలాగూ ప్రభు సాయం చేయాలని మన కొరకు చేసుకుంటూనే ఈ ప్రియమైన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో మీకు వందనాలు. సురేష్ కుమారేణి వారి ఇరుపక్షాల కుటుంబాలను బట్టి వందనాలు. ఇద్దరు యవన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. ఏదైనా మీరు మీ చిత్తాన్ని తెలియపరిచి వారి వివాహంలో జతపరచబడేందుకు గాను ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. వారిలో మీకున్న ఉద్దేశాలు ఎంత గొప్పవో వాక్య ఆధారంతో మాకు తెలియజేశారు. రాబో దినాల్లో వీరు జకర్యా ఎలిజబెతుల వంటి మాదిరికరమైన కుటుంబ జీవితాన్ని జీవించాలని మీరు కోరుతున్నారు నాయన. ఈ చిన్న నియమాలు మేము ప్రకటించాం, వాళ్ళు విన్నారు. ఆ ప్రకారం వారు జీవించ కృప అనుగ్రహించాం. మీ రక్తంతో వారిని కప్పి ఉంచండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు లోబడి ఒకరినొకరు క్షమించుకొని మీ చేత వారు జతపరచబడి ఆశీర్వదించబడే కుటుంబంగా ఉండి అనుగ్రహించాం. అనేకులు చేరి వచ్చారు. ఇంకెంతమంది నీతిగా తీర్చబడలేదో, ఎవరు మీ ఆజ్ఞలకు విధేయత చూపట్లేదో వారిని దర్శించండి దేవా. మీ అందులో విశ్వాసమునకు విధేయులుగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేయండి. మీ వాక్యం మీరు పంపిన ఉద్దేశం నెరవేర్చండి. తదుపరి వివాహ కార్యములో సహాయం చేయండి. మీ దాసులను మీరే బలపరచండి. యేసు ప్రభు నామములో. నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా, తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మైళ్ళ కృప చూపుతున్నాం మా తండ్రి. నీ అనాది సంకల్పాన్ని బట్టి, నీ ఏర్పాటును బట్టి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభువా.
జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత నన్ను ఏర్పరచుకొని నీ ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఉండాలని మీరు సంకల్పించి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉండి నిత్య నగర శిక్షకు పాత్రునైన నా ఎడల మీరు చూపిన నీ ప్రేమంతుని బట్టి వందనాలు. నీవు దేవుని స్వరూపం గలవాడేండియో దేవునితో సమానముగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని రిక్తులుగా మారిన నీ ప్రేమంతుని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నా ఎడల చూపిన నీ అనంతమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలం ముందు అయా పరజనులను వాగ్దాన నిబంధన లేని పరదేశులను అయా నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వాడిని ఉండగా మునుపు దూరస్తుని నన్ను క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తుడిగా చేసిన నీ అనంతమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ తండ్రి అని పిలిచే గొప్ప ధన్యతను ప్రభువా మీరు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. భయభీతుల్లో నిరాశ నిస్పృహల్లో నీ వాగ్దానాలు ఇచ్చి నాకు సహాయపడుతూ నన్ను బలపరుస్తూ అయా మీరు ఉద్దేశించిన జీవితం వైపు నడిపిస్తూ వచ్చిన నీ అనంతమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి అయా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. భవిష్యత్తు కొరకు అయా ఇదిగో సిద్ధపాటు కొరకై నీ దాసుని ద్వారా మీరు నా గమనానికి తెచ్చిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి ఆ దంపతులు ఏ రీతిగా అయ్యా ఇదిగో ప్రభువా నీ క్రమంలోను ప్రార్థనా జీవితంలోను విధేయత చూపించే విషయంలోను సేవ చేసే విషయంలోనూ ఏ రీతిగా సమర్పణ కలిగి ఉన్నారో అటువంటి కుటుంబ జీవితాలుగా మమ్మల్ని సిద్ధపరచి పెడుకుంటున్నాం ప్రభువా. కృపను అనుగ్రహించము. ఆ రీతిగా భవిష్యత్తు కాలంలో మీ నామ మహిమార్థమై మా కుటుంబం ఉంటకు కావలసిన కృప చూపించి మేడుకుంటూ వందన స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆశక్యము. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆశక్యము. నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము. నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును. లేదే ఇక నేవిల అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, నా సృష్టికర్తవైన దేవ, సర్వశక్తిమంతుడవు సర్వాధికారివైన మా గొప్ప ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప ప్రభువా నీకు స్తోత్రములు. వేల్పులలో నీ వంటి వారు ఎవరయ్యా? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, లెక్కలేనన్ని అద్భుతములు చేయవాడవైన నా తండ్రి నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడవు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ వేవేల దూతల చేత నిత్యము కొనియాడబడుతున్న నా తండ్రి నీకు వందనాలు. జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తులో కూడా మీరు నన్ను ఏర్పాటు చేసుకున్న మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నీకెంతో స్తోత్రములు. రక్త ప్రోక్షణ కిందకు వస్తూ ఉంటుండగా దేవా ఇదిగో నా కొరకు అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును ప్రభా మీరు ఆ కల్వరి శిలువలో నా కొరకు కార్చినందులకు నీకు స్తోత్రములు. అయోగ్యురాలని అపాత్రులనైన నాపైన మీ శాశ్వతమైన ప్రేమను చూపించి మీ కరుణ కటాక్షాలు నా పట్ల కనపరిచినందులకు నీకు స్తోత్రం. మునుపు నేను నీకు దూరస్తురాలని, బలహీనురాలని, భక్తిహీనురాలని ప్రభా, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనల చేత ఉన్నదాని ప్రభా, నా పాపముల ఊపిల్లో నుండి నన్ను లేవనెత్తుతో వచ్చినందులకు నీకు స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణ వరమును మీరు నాకు ఉచితంగా దయచేసినందులకు, విమోచింపబడిన గుంపులు నన్ను చేర్చినందులకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా కొరకు ప్రభా మీరు అనుగ్రహించిన సాధనాలన్నిటికై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభా ప్రార్థించే సహోదరులను మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు.
ప్రభా నాకు అనుగ్రహిస్తూ వచ్చిన లేఖన భాగాలను బట్టి ఉపదేశాలను బట్టి నన్ను బలపరుస్తూ వచ్చిన మీ కృపంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ యాత్రా జీవితంలో ప్రభా ఆత్మీయంగా ఇదిగో ప్రభా శారీరకంగా కూడా ప్రభా మీరు నా జీవితాల్లో చేస్తూ వచ్చిన మీ మేలులు ఉపకారాలు అన్నిటిని బట్టి ప్రభా నేను నిన్ను స్తుతిస్తూ వస్తుంటున్నాను. అవి లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి ప్రభా. ఇన్ని గొప్ప మేలులు చేసిన నేను ఏమిచ్చినా నా రుణము చెల్లించలేను, కానీ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. ప్రాముఖ్యంగా మ్యారేజ్ విషయంలో కూడా ప్రభా మీ చిత్తంను కనుక్కుంటూ వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలపరుస్తూ వచ్చావు అయ్యా ప్రభా. నిరుత్సాహంలో నన్ను ధైర్యపరిచి నీ వాగ్దానాల ద్వారా బలపరుస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి వందనాలు. సురేష్ నిన్ను నా జీవితంలోనికి నడిపించినందులకు నీకు ఎంతో స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ దైవ సేవకుని ద్వారా మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఎలిజబెత్ జకర్యాల జీవితాల వల్ల మేము కూడా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. అవును ప్రభా, నీ ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి, నీ న్యాయ విధులను అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేస్తురండి. దయగల తండ్రి, క్రమముగా మర్యాదగా ప్రతి కార్యాన్ని కూడా ప్రభా మా జీవితాల్లో నెరవేరుస్తూ రమ్మని మీ ఆధీనంకు ఒప్పుకుంటున్నాం. దయగల తండ్రి, ఇంతవరకు ప్రార్థనల ద్వారా మీ యొక్క గొప్ప విజయాలు మేము పొందుకుంటూ వచ్చాం. ఆ రీతిగా భవిష్యత్తులో కూడా మేము కొనసాగించడానికి మీరే మాకు సహాయం చేయండి. దయగల తండ్రి, మీ సేవ చేసే గొప్ప భాగ్యం ధన్యత మీరు మాకును అనుగ్రహించుము. సమస్తమును మా జీవితాల ద్వారా ప్రభా మీ ఉద్దేశాలు నెరవేర్చుకొని మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇంకను నన్ను నేను నీకు తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి పేరు చెప్పుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఆంధ్రియా కొత్తపల్లి ఆంధ్రియా. ఈ అబ్బాయి నీకేమవుతాడు? కుమారుడు. మంచిది. అమ్మా వాళ్ళకి మరి అమ్మా మీ పేరు? చంద్రకళ. నీకేమవుతుందమ్మా? ఉమారాణి బిడే. మంచిది. అయితే కొత్తపల్లి ఆంధ్రియా రాజు మరి ఉమారాణిని కొత్తపల్లి ఆంధ్రి అను వారి యొక్క కుమారుడు సురేష్కి వారికి ఇవ్వటానికి వివాహం చేసుకొనుటకు మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? ఎలాంటి అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం లేదు. లేదు. మంచిది. అలాగే ఆంధ్రి గారు, మరి ఉమారాణ్ణి నీ యొక్క కోడలుగా తీసుకున్నటకు రావటానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? ఏమి లేదు కదా? ఇరువురు అంగీకారము. మంచిది. అయితే ఇటు అబ్బాయి కుర్చీ దగ్గర మంచిది. మీరు ఇరువురు కూడా మీ యొక్క కుడి హస్తంలో ఒక్కసారి పైకి చూపిస్తే వారికి వివాహ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అందరూ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారి ఇరువురికి కూడా వివాహ సర్వశక్తి గల దేవుని ఎదుటను ఇక్కడ చేరి ఉన్న వారందరి ఎదుటను సురేష్ అను నేను సంతోషదాయకమైన సాధారణమైన ఆరోగ్యవంతమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. నా ప్రభు నన్ను ప్రేమించి తన పరిపూర్ణ చిత్తమును బయలుపరిచి ఉమారాణిని నా కొరకు స్నేహితురాలుగా జీవిత భాగస్వామిగా ఏర్పరిచి ఉన్నాడని నమ్మి నా ప్రభువుని స్తుతించుచున్నాను. దేవుని ఎదుటను ఇక్కడ చేరి ఉన్న వారందరి ఎదుటను ఉమారాణిని నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి యందును లేమి యందును సుఖ దుఃఖముల యందును ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించి
కాపాడేదనని ప్రమాణము చేయుచున్నాను. నీతో కలిసి దినమును ప్రార్థనతో ఆరంభించి వాక్యముతో ఆరంభించి ఆ ప్రకారమే దినమును ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా ప్రభు నన్ను ప్రేమించి కుమారాని నిన్ను నా జీవిత భాగస్వామిగా ఇచ్చి ఉన్నాడని నమ్మి జీవితాంతము నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. నా దేహము నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎంచి పవిత్రముగా కాపాడేదనని ప్రమాణము చేయుచున్నాను. నా రాబడి అంతటిలో ప్రభు భాగమును నమ్మకముగా క్రమముగా ప్రభువునకు ఇచ్చి ఆయనను ఘనపరచదనని ప్రమాణము చేయుచున్నాను. నీతో కలిసి ప్రభువును ప్రేమించి ప్రభు ఇంటిని హత్తుకొని ప్రభు వాక్యమును ఘనపరిచి ప్రభువును సేవించదనని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మరేదియు మనలను ఎడబాపకుండునుగాక. ప్రభు ఈ దేవుడి ఎదుటను ఇక్కడ చేరి ఉన్న వారి అందరి ఎదుటను ఉమారాణి అను నేను సంతోషదాయకమైన సాధారణ ఆరోగ్యవంతమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. నా ప్రభువు నన్ను ప్రేమించి తన పరిపూర్ణ చిత్తమును బయలుపరచి సురేషను నిన్ను నా కొరకు స్నేహితునిగా జీవిత భాగస్సునిగా సంరక్షకునిగా ఇచ్చి ఉన్నాడని నమ్మి ప్రభువుని స్తుతించుచున్నాను. దేవుని ఎదుటను ఇక్కడ చేరి ఉన్న వారందరి ఎదుటను సురేషను నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును సుఖ దుఃఖములయందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి జీవితాంతము నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. దినమును నీతో కలిసి ప్రార్థనతో వాక్యముతో ప్రారంభించి ఆ ప్రకారమే దినమును ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా రాబడి అంతటిలో ప్రభువు భాగమును నమ్మకముగాను క్రమముగాను ఇచ్చి ప్రభువును గణపరుతునని ప్రమాణము చేయుచున్నాను. నా దేహము నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎంచి పవిత్రముగా కాపాడేదనని ప్రమాణము చేయుచున్నాను. నీతో కలిసి ప్రభువును ప్రేమించి ప్రభు ఇంటిని హత్తుకొని ప్రభు వాక్యమును గణపరిచి ప్రభువును సేవించదనని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మరి ఏదియు మనలను ఎడబాపకుండునుగాక. ప్రభువు ఈ నా ప్రమాణములను ఆశీర్వదించి నాకు సహాయం. మహోన్నతుడా, మహిమలవాడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. గత 3 సంవత్సరాల నుంచి
మేము ప్రార్థించి నిరీక్షించిన విధముగా ప్రియబిడ్డలు కొత్తపల్లి సురేష్, అలాగనే తెలంగాణ రాష్ట్రముల నుండి మరి నాయన ఉమారాణి, ఆ యవ్వని బిడ్డలు జతపరచబడటానికి మీ పాదాలు చెంతనైనా మేము మోకరించి ప్రార్థించి ఉన్నాం. ఆ ప్రకారముగా తండ్రి బిడ్డలను మీరు ఆశీర్వదించి ఈవేళనైనా వీరిరువురు భార్యాభర్తలుగా మీరు జతపరిచినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మొదట వర్తమానము ద్వారాగా మీ దాసుల ద్వారాగా మీరు మాట్లాడి ఉన్నారు. జకరియా ఎలిజబెత్ల కుటుంబంలో నైనా 5 అనుభవాలు మీ దాసుల ద్వారాగా మాట్లాడినారు ప్రభువా. ఈ అనుభవాలు ఆత్మీయ జీవితానికి పునాదులు లాంటివి. ఇలాంటి అనుభవాలు మరి సురేష్, ఉమారాణి వారి జీవితంలో కూడా కలిగి మీకు మహిమకరమైన జీవితము జీవించడానికి సహాయం చేయండి. అలాగనే వారి దాంపత్య జీవితము అనేకులకు మాదిరికరముగా ఉండుటకు, అనేక మంది హృదయాలను మీ వైపుకు ఆకర్షింపడే విధముగా ఉండుటకు సహాయపడమని దేవా మీ పాదముల చెంత ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒకప్పుడైతే ఈ లోకములో మేమందరము అన్యులమే, కానీ ఈ అన్య సమాజంలో నుంచి వేరుపరచబడి నానైనా రక్షింపబడి క్రైస్తవులముగా తీర్చిదిద్దబడినటువంటి ఈ క్రైస్తవ జీవితము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. అట్టి పవిత్ర జీవితంలో నా ప్రభువా నా దేవా మరి సురేష్, ఉమారాణి జీవితముల ద్వారాగా అనేకుల జీవితాలు కూడా మార్పు చెందటానికి సహాయం చేయండి. మీ దాసుల ద్వారాగా ప్రభువా మీ వాక్యము ద్వారాగా మీరు హెచ్చరించిన ప్రకారము ఈవేళ కుటుంబాలలో ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా ఉన్నాయి. కారణమునైనా మిమ్మల్ని ఎరగకపోవటము, వారి కుటుంబంలో మిమ్మల్ని చేర్చుకొనలేకపోవటము. కనుక నా తండ్రి ఈవేళ ప్రసంగించిన మీ దాసుని యొక్క ప్రసంగము ద్వారాగా అనేక హృదయాలు వెలిగించబడి అనేకులనైనా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి, ఒక తీర్మానం చేసుకోవటానికి అనేక హృదయాలను ప్రభువా మీరు ప్రేరేపించమని వేడుకుంటూ, నా ప్రభువా నా తండ్రి మరి వివాహము ద్వారాగా జతపరచబడిన యవ్వన బిడ్డలిద్దరిని ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున వారిని మరుగుపరిచి భద్రపరిచి వారిని సంతానభరితులుగా మీరు ఆశీర్వదించి వారి జీవితంలో నైనా సుఖశాంతులను కలుగజేయమని, సమృద్ధిని, సంతోషమును, సమాధానాన్ని కలుగజేయమని వేడుకుంటూ, మీ యొక్క స్వరూపము వారి యందు కనబడినట్లుగా అనేకులుగా వెలుగుకరముగా నీ బిడ్డల జీవితాలను మార్చమని వేడుకుంటూ, మీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ, భార్యాభర్తలుగా జతపరచబడిన యవ్వని బిడ్డలని మీ చేతలకు అప్పగించుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.